శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా అమ్మా? చదవాలి శుభ్రంగా ఇంటి దగ్గర. అయితే మనం ఇంతకు ముందు తరగతులలో మనం వర్ణమాల గురించి చెప్పుకున్నాం. దేని గురించి చెప్పుకున్నాం? వర్ణమాల గురించి చెప్పుకున్నాం. మరొకసారి చూడండి వర్ణమాల గురించి. దేని గురించి చెప్పుకున్నాం? వర్ణమాల గురించి చెప్పుకున్నాం. వర్ణమాల దేని గురించి చెప్పుకున్నాం? వర్ణమాల గురించి చెప్పుకున్నాం. వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్తున్నాం మనము? మొత్తం 56 అక్షరాలను చెప్పుకున్నాం. వర్ణమాలలో 56 అక్షరాలను చెప్పుకున్నాం మనం. మొత్తం వర్ణమాలలో 56 అక్షరాలు చెప్పుకున్నాం. ఆ వర్ణమాలని ఎన్ని విభాగాలుగా విభజించామని చెప్పుకున్నాం? 3 విభాగాలుగా విభజించామని చెప్పుకున్నాం. ఒకటి మీకు తెలుసు కాబట్టి మరి రాయను, అచ్చులని, రెండోది హల్లులని, మూడోది ఉభయాక్షరాలని. మొత్తం 56 అక్షరాలని కూడాను అచ్చుల్లో గాను, హల్లులు గాను, ఉభయాక్షరాలు గాను మొత్తం 3 విభాగాలుగా విభజించడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. చదివారు కదా అందరూ? ఒకవేళ చదవకపోయినా రాయకపోయినా సరే ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే వర్ణమాల అంత బాగా వస్తుంది మీకు తెలుగు చదవడము, రాయడము. ఇప్పుడు మనము ఈ వర్ణమాల తర్వాత నెక్స్ట్ స్టెప్, వర్ణమాల తర్వాత నేర్చుకోవలసినవి గుణింతపు గుర్తులు. ఈరోజు మనం చెప్పుకోవలసింది గుణింతపు గుర్తులు. ఓకే, గుణింతపు గుర్తులు. గుణింతపు గుర్తులు. గుణింతపు గుర్తులు ముఖ్యంగా మనము వర్ణమాలలో అచ్చులు చెప్పుకున్నప్పుడు అచ్చులు అనేవి ఏటిపైన ఆధారపడకుండా స్వయంగా ఉంటాయని చెప్పుకున్నాం. వాటిని ప్రాణములు అని చెప్పుకున్నాం. వాటిని ఏమని చెప్పుకున్నాము? ప్రాణములు అని చెప్పుకున్నాం. అచ్చులను ప్రాణములు అని చెప్పుకున్నాం. తర్వాత హల్లులు ఉన్నాయి. హల్లులను ఏమని చెప్పుకున్నాము? హల్లులను ప్రాణులు అని చెప్పుకున్నాం. ప్రాణులు, తేడా జాగ్రత్తగా చూడండి. ప్రాణులు, ప్రాణము, ప్రాణి, ప్రాణులు లేదా ప్రాణి. హల్లులు అనేవి కేవలము పొల్లుగా పలికే ప్రాణి మాత్రమే. హల్లు అనేది కేవలము పొల్లుగా పలికే ప్రాణి మాత్రమే. పూర్తి అక్షరం కాదు, సంపూర్ణమైనటువంటి అక్షరం మాత్రము కాదు. అచ్చులు అనేవి సంపూర్ణమైనటువంటి అక్షరాలు. వాటికవే పలకబడతాయి, వేటిపైన కూడా ఆధారపడవు. హల్లులు అనేవి పొల్లుగా పలికే ధ్వని. హల్లులు అనేవి పొల్లుగా పలికే ధ్వని. హల్లులు అనేవి పొల్లుగా పలికే ధ్వని. ఈ హల్లు అనేవి పొల్లుగా పలికే ధ్వనికి ఈ అచ్చు అనే ప్రాణము తోడైతే అప్పుడు సంపూర్ణమైన హల్లు అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి చూడండి జాగ్రత్తగా. ఇక్, ఇగ్, ఇజ్, ఇచ్, ఇలా మాత్రమే హల్లు అనేది పొల్లుగా పలికే అక్షరం మాత్రమే ఉంటుంది. ఇలా పొల్లుగా పలికే అక్షరానికి, ఈ పొల్లుగా ఉండే హల్లుకి ఈ అచ్చు అనేది వచ్చి కలిపితే ఈ పొల్లుగా ఉండే వాటిని ప్రాణి అని అంటున్నాం మనము. ప్రాణి. ఈ ప్రాణికి అచ్చు అనే ప్రాణం పోస్తే సంపూర్ణమైనటువంటి జీవి అవుతుంది అది. ఉదాహరణకి ఒక కథలో చూసుకున్నట్లయితే ఒక వేటగాడు ఒక సింహాన్ని చంపేస్తాడు. చంపినప్పుడు 4 శిష్యులు బ్రాహ్మణుడి దగ్గర విద్య నేర్చుకుని అడవి గుండా వెళ్తూ ఉన్నప్పుడు అందులో ఒకడైనటువంటి శిష్యుడు ఆ సింహానికి ప్రాణం పోద్దాం అనుకుంటాడు. అయితే ఆ సింహం అనేది ప్రాణి మాత్రమే. సింహం అనేది ప్రాణి మాత్రమే. దానికి ప్రాణం లేదు, ఎందుకంటే ప్రాణం పోయింది. బాణం దెబ్బకు ప్రాణము పోయింది. అయితే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఆ సింహం అనే ప్రాణికి ప్రాణం పోస్తాడన్నాడు.
ప్రాణము పోస్తానన్నాడు. కానీ మిగతా వాళ్ళు వద్దంటారు. కానీ వినకుండా ప్రాణం పోస్తాడు. చివరికి ఏమవుతుంది? అది క్రూర జంతువు, దానికి తెలివి అనేది ఉండదు. ఏది మంచి ఏది చెడు అనేది క్రూర జంతువులకు తెలియదు. చివరికి ఆ బ్రాహ్మణుడిని చంపి తినేస్తుంది. కాబట్టి ఈ సింహం అనే ప్రాణికి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ప్రాణం పోస్తాడు. ప్రాణం పోస్తే అది సంపూర్ణమైనటువంటి జీవి అయింది. ఒకసారి చూడండి. ఉదాహరణకి గుణింతపు గుర్తులు మనం తీసుకున్నట్లయితే ఈ ఇక్ అనేది పొల్లుగా పలికే అక్షరం అన్నమాట. పొల్లుగా పలికే ధ్వని ఇది ఒక శబ్దం మాత్రమే. ఈ ఇక్ అనేది ఉపయోగం లేనిది, పొల్లుగా పలికే హల్లు మాత్రమే. ఈ ఇక్కి అచ్చు వచ్చి ప్రాణం పోస్తే కా అనే ఒక జీవి ఏర్పడుతుంది. ఇది హల్లుగా పలికే ధ్వని, పొల్లు మాత్రమే. ఈ హల్లుగా పలికే పొల్లుకి ప్రాణం అంటే అచ్చు వచ్చి జత కడితే ఈ పొల్లుకి ఈ అచ్చు అనేది ప్రాణం పోస్తే కా అనే అక్షరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది సంపూర్ణమైనటువంటి హల్లు అయింది. సంపూర్ణమైన హల్లు. దీనికి ఒక ప్రాణం అనేది ఏర్పడింది చెప్తాం. ఈ విధంగా హల్లులు అనేవి ఏర్పడడం అనేది జరిగింది. హల్లులు ఏర్పడాలి అంటే దానికి మూల కారణాలు ఏంటి? దానికి ప్రాణాలు ఏంటి? అచ్చులు అనేవి హల్లులకు ప్రాణం పోసాయి. హల్లులకు ప్రాణం పోయడం అనేది జరిగింది. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక హల్లు అనేది ఏర్పడింది. అదే ప్రాణం పోయకపోతే మాత్రం, ఆ అచ్చు వచ్చి హల్లు అనే పొల్లుకు కలగకపోతే మాత్రం అది సంపూర్ణమైన హల్లుగా పిలవబడదు. అది నిరుపయోగమైనటువంటి శబ్దంగానే దాన్ని మనము తీసుకుంటాం. అయితే ఇప్పుడు గుణింతపు గుర్తులు అన్నాం. ఆ గుణింతపు గుర్తులు ఏంటి అనేది ఒకసారి మనము చూద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు గుణింతపు గుర్తులు అన్నాం కదా. గుణింతపు గుర్తులు ఏంటి ఒకసారి మనము చూద్దాం. మనము ఆ నుంచి అవ్ వరకు నేర్చుకున్నాం. ఏంటి? అచ్చులు. అచ్చులు నేర్చుకున్నాం. తర్వాత కా నుంచి హా వరకు పిలువబడే వాటిని హల్లుల కింద నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కు, ఇగ్గు, ఇచ్చు, ఇజ్జు అని చెప్పాను. ఇక్కు, ఇగ్గు, ఇజ్జు, ఇచ్చు చెప్పాను. వీటికి ఈ అచ్చులు వచ్చి ప్రాణం పోస్తేనే పరిపూర్ణమైన హల్లులు ఏర్పడ్డాయని చెప్పాను. అప్పుడు గుణింతపు గుర్తులు తీసుకున్నట్లయితే అచ్చులకు గుణింతపు గుర్తులు ఏంటో మనం ఒకసారి చూద్దాం. వీటికి అచ్చులకు గుణింతపు గుర్తులు ఒకసారి చూడండి, జాగ్రత్త రాస్తాను. అచ్చులు మనం ఏంటి చెప్పుకున్నాము? ఆ, ఈ, ఊ, ఊ. చూస్తున్నారు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అచ్చులకు గుణింతపు గుర్తులు ఊ, రు, రు, రూ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి అచ్చులు. ఈ అచ్చులకు గుణింతపు గుర్తులు. వీటికి అచ్చులకు గుణింతపు గుర్తులు.
చూడండి, తలకట్టు దీర్ఘం, కుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వట్రసుడి వట్రసుడి దీర్ఘం, యత్వము యాత్వము, ఐత్వము యత్వము యాత్వము ఐత్వము, వత్వము వాత్వము ఔత్వము, వత్వము వాత్వము ఔత్వము. తర్వాత ఉన్నాయి సున్న విసర్గ అం, సున్న అహ విసర్గ, సున్న విసర్గ, సున్న విసర్గ. ఇవి అచ్చులకు గుణింతపు గుర్తులు, అచ్చులకు గుణింతపు గుర్తులు. ఈ గుణింతపు గుర్తులు మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గుణింతపు గుర్తులు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా రావాలి. 5 నిమిషాలు రాసుకోండి జాగ్రత్తగా. ఆకి తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు వట్రసుడి, రూ వట్రసుడి దీర్ఘం, ఏ యత్వం, ఏ ఏత్వం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం, ఔ ఔత్వం, అం సున్న అహ విసర్గ. ఈ రెండు కూడా మామూలుగా మనము ఉభయాక్షరాలు చెప్పుకుంటాము, కానీ ఇక్కడ కూడా వస్తాయి రెండు కూడా. అర్థమైంది మీకు? ఒకసారి రాసుకోండి, మనం ఒకసారి క్లారిటీగా నీట్గా చెప్తాను. గుణింతపు గుర్తులు ఒకసారి మనము చూద్దాం. మరొకసారి రాసుకోండి. ఏంటి? తలకట్టు, జాగ్రత్త రాసుకోండి. తలకట్టు దీర్ఘం, తలకట్టు దీర్ఘం, గుడి జాగ్రత్త రాయాలి. గుడి గుడి దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము ఏంటమ్మా? కొమ్ము కొమ్ము దీర్ఘం. రాసుకోండి. కొమ్ము దీర్ఘం. దీన్ని ఏమంటారంటే వట్రసుడి, 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 వట్రసుడి దీర్ఘం, వట్రసుడి దీర్ఘం, వట్రసుడి వట్రసుడి దీర్ఘం. ఆ రుత్వం రుత్వ దీర్ఘం అనొచ్చు, వట్రసుడి వట్రసుడి దీర్ఘం అనొచ్చు, రుత్వం లేదా రుత్వ దీర్ఘం అనొచ్చు. యత్వము యత్వం, ఏత్వం. చాలా జాగ్రత్త చూడండి, ఎలా రాస్తున్నానో రాసుకుంటూ ఉండండి. ఏత్వము, ఐత్వము, ఐత్వము, ఐత్వం, వత్వం, వత్వం. తరువాతది ఇక్కడ రాస్తాను చూడండి జాగ్రత్తగా. వాత్వం, వత్వం, వాత్వం, ఔత్వం, వత్వం, వాత్వం, ఔత్వం, వత్వం, వాత్వం, ఔత్వం. సున్న విసర్గ. ఇవి
అచ్చుల యొక్క గుణింతపు గుర్తులు. వీటి ఏమంటారు? అచ్చుల యొక్క గుణింతపు గుర్తులు అంటారు. ఒకసారి ఏం చెప్తానో చూడండి. చూడండి, గుర్తు, ఇది గుర్తు. గుర్తునే చిహ్నం అనవచ్చు కదా, చిహ్నం. ఉదాహరణకి డేంజర్ అనే సిగ్నల్ తీసుకున్నాం. డేంజర్, దానికి గుర్తు ఏంటి? రెడ్. చిహ్నం ఏంటి? రెడ్. సంకేతం అంటారు దాన్ని. గ్రీన్ అంటే ఫ్రీగా వెళ్ళిపోండి అని అర్థం. ఆరెంజ్ గుర్తు దేనికి తీసుకుంటాం? ఆగండి అంటే దేనికి సంబంధించినవి? ట్రాఫిక్ రూల్స్ సంబంధించినవి. అలాగే ఇక్కడ మనం గుణింతపు గుర్తులు తీసుకున్నప్పుడు గుర్తు, ఇది గుర్తు, ఇది గుర్తు. ఆ, ఈ, ఉ, అరు, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అహ, అలా ఏ విధంగా చెప్పుకుంటామో వాటికి సంబంధించిన గుర్తులు, వాటిని పెట్టే పేర్లు ఇవి. ఏ పేరుతో పిలుస్తామో ఈ పేర్లతో పిలుస్తాం. పేర్లు. తలకట్టు అనే పేరు. ఇవి గుర్తులు, ఇవి పేర్లు. తలకట్టు, దీర్ఘం, కుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్టసుడి, వట్టసుడి దీర్ఘం, యత్వం, ఏత్వం, ఐత్వం, వత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. అర్థమైందా? ఒక్క నిమిషం ఉన్నాను అలాగా. చూడండి ఒకసారి అందరూ గుణింతపు గుర్తులు ఒకసారి చూడాలి. చూసారా? ఆకి గుణింతపు గుర్తు, ఆకి గుణింతపు గుర్తు నేను బోర్డు మీద ఏ విధంగా రాశానో ఆ విధంగానే చూసుకోండి ఒకసారి అందరూ. ఈకి గుణింతపు గుర్తు చూడండి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘము, వట్టసుడి, వట్టసుడి దీర్ఘం, యత్వము, యాత్వము, ఐత్వము, వత్వము, వాత్వము, ఔత్వము, సున్నా, విసర్గ. ఈ విధంగా మనం రాసుకుంటే మీకు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఈ విధంగా రాసుకుని ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ఒక అక్షరం పక్కన తన గుర్తు, రెండో అక్షరం పక్కన దీర్ఘం గుర్తు, మూడో అక్షరం ఈ రాసుకొని గుడి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు గుణింతం అనేది ఈజీగా అర్థమవుతుంది. గుణింతం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత చూడండి, గుణింతపు గుర్తులు వచ్చిన తర్వాత, గుణింతపు గుర్తులు వచ్చిన తర్వాత గుణింతం రాయడం రావాలి. గుణింతపు గుర్తులు వచ్చిన తర్వాత గుణింతం రాయడం రావాలి. గుణింతం రాయడం ఏ విధంగా అనేది నేను తర్వాత మరి నేర్పిస్తానండి. ఉదాహరణకు చూడండి, ఇందాక చెప్పాను నేను, హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని అని. ఇక్కు, ఇగ్గు, ఇజ్జు, ఇచ్చు అని 4 అక్షరాలు బోర్డు మీద రాశాను. అంటే పొల్లుగా పలికే ధ్వనులు. అందులో ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఈ ఇక్కనే ప్రాణికి, ఈ ఇక్కనే ప్రాణికి ఈ గుణింతపు గుర్తుకు సంబంధించినటువంటి తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, వట్టసుడి, వట్టసుడి దీర్ఘము, యత్వము, ఏత్వము, ఐత్వము, వత్వము, వాత్వము, ఔత్వము, సున్నా, విసర్గ ఎప్పుడైతే కలుపుతామో ఆ కలిపినప్పుడు వచ్చే అక్షరాలను మనము మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఇది ఈ విధంగా మీరు రాసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ విధంగా రాసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. చూడండి, నేను ఇందాక చెప్పాను, ఇక్క అనేది పొల్లుగా పలికే ధ్వని, ఇది పూర్తిగా పలికే హల్లు కాదు. ఎప్పుడైతే మనం ఇక్కనే పొల్లుగా పలికే హల్లుకి తలకట్టు, దీర్ఘము, అచ్చు అనే గుర్తు, అచ్చుకు సంబంధించినటువంటి గుర్తు ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు పూర్తిగా పలికే హల్లు అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఇక్క అనే దానికి తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం కలిపితే ఒక గుణింతం అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అనేది ఒకసారి మనము చూద్దాం. చెప్పాను మీకు నేను, అక్కడ ఇచ్చాడు క్లియర్గా చార్ట్లో. చార్ట్ చూశారు కదా అందరూ, ప్రతి ఒక్కరూ చార్ట్ చూశారు. ఇప్పుడు మనము గుణింతం నేర్చుకుందాం. గుణింతం, గుణింతం, గుణింతపు గుర్తులు వచ్చాయి అందరికీ. గుణింతపు గుర్తులు అందరికీ వచ్చేస్తే గుణింతం ఈజీగా వచ్చేస్తుంది. ఏం లేదు, ఇందాక మనం చెప్పుకున్నట్టు రౌండ్గా పలికేదాన్ని ఇక్ అనే దాన్ని మనం పెట్టి రౌండ్ చేసాం. ఇలా చార్ట్లో చూపించినట్టు రౌండ్. ఇక్కడ 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 ఇలా మనము
చాలా చెప్పుకున్నాం మనం. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం. ఓకే, కొమ్ము, కొమ్ము దీర్ఘం, వట్టసుడి, వట్టసుడి దీర్ఘం, యత్వం, యాత్వం, ఐత్వం, వత్వం, వాత్వం. ఓకే, ఔత్వం, సున్నా, విసర్గ. చూసారు అందరూ? ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ ఇక్ అనేది పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి హల్లు కాదు, పొల్లుగా పలికే ధ్వని. మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నది ఏంటంటే గుణింతం. గుణింతాలు వస్తే మనకి చదవడము రాయడం అనేది వస్తుంది. వేటి సహాయంతో? వర్ణమాల సహాయంతో మనకు చదవడం రాయడం అనేది అవకాశము ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం గుణింతం అనేది నేర్చుకోవాలి. వర్ణమాల తర్వాత మనం ముందు గుణింతపు గుర్తులు చెప్పుకున్నాం. ఆ గుణింతపు గుర్తులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. గుణింతపు గుర్తులు చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత గుణింతం ఎలా నేర్చుకున్నానో ఒకసారి చూద్దాం. ఇక్ తలకట్టుకి చేయనమే అని చెప్పాను. ఆ, ఈ, ఊ, రు, ఓకే, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. చూసురా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళకి రౌండ్ వేసుకోండి. ఇలా రౌండ్గా క్లియర్గా వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఇక్ ప్లస్ ఇక్కి ఈ హల్లు అనే పొల్లుగా పలికే ధ్వనికి మనం ఏం కలపాలన్నాను? అచ్చు కలపాలన్నాను. అచ్చైనా కలపచ్చు, లేకపోతే గుణింతపు గుర్తైనా కలపచ్చు. అచ్చైనా కలపచ్చు, గుణింతపు గుర్తైనా కలపచ్చు. గుణింతపు గుర్తే కలిపితేనే మనకు పరిపూర్ణమైనటువంటి గుణింతం ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్ ప్లస్ ఇదేంటి? తలకట్టు. ఇది అచ్చుకి, ఆకి ప్రతిరూపం అనమాట, తలకట్టు. అప్పుడు ఏర్పడుతుంది? కా ఏర్పడుతుంది. కా, కా. ఈ విధంగా మనము గుణింతం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్ ప్లస్ తలకట్టు, మళ్ళీ ఇక్ ప్లస్ దీర్ఘం కా, ఇక్ ప్లస్ ఆ, కా, ఇక్ ప్లస్ ఆ, కా, ఇక్ ప్లస్ ఆ, కా, ఇక్ ప్లస్ గుడి. గుడికి ఏంటి? ఈ, కి. ఇక్ ప్లస్ ఈ, కి. ఇక్ ప్లస్ గుడి దీర్ఘం కీ, ఇక్ ప్లస్ ఈ, కీ. ఆ విధంగా మనం గుణింతం అనేది నేర్చుకోవాలి. ఒకసారి కా గుణింతం మరొకసారి చూద్దాం. కా గుణింతం మరొకసారి చూద్దాం. చూడండి, ఇక్ ప్లస్ ఆ లేదా తలకట్టు అని చెప్పాను. తలకట్టు తీసుకోండి. తలకట్టు, ఇక్ ప్లస్ దీర్ఘం, ఇక్ ప్లస్ గుడి, ఇక్ ప్లస్ గుడి దీర్ఘం, ఇక్ ప్లస్ కొమ్ము, ఇక్ ప్లస్ కొమ్ము దీర్ఘం, ఇక్ ప్లస్ వట్టసుడి, ఇక్ ప్లస్ వట్టసుడి దీర్ఘం, ఇక్ ప్లస్ యత్వం, ఇక్ ప్లస్ యాత్వం, ఇక్ ప్లస్ ఐత్వం, ఇక్ ప్లస్ వత్వం, ఇక్ ప్లస్ వాత్వం, ఇక్ ప్లస్ ఔత్వం. చూస్తున్నారా? జాగ్రత్తగా చూడాలి. చూస్తున్నారా? రాసుకుంటూ ఉండండి. ఔత్వం అయింది. ఇక్ ప్లస్ సున్నా, ఇక్ ప్లస్ విసర్గ, తలకట్టు కా, కాకి దీర్ఘమిస్తే కా, కాకు గుడిస్తే కి, కా గుళ్ళో దీర్ఘమిస్తే కి, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకు వట్టసుడి పెడితే క్రు, కాకు వట్టసుడి దీర్ఘమిస్తే క్రు, కాకి ఎత్తము కే, కాకి ఎత్తము పొళ్ళు కే, కాకి ఎత్తము కింద ఐత్తము కై,
కాకువత్తము కో, కాకువత్తం పొల్లు కో, కాకౌతుము కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహ, కాకు 2 సున్నాలు పెడితే కహ. అర్థమైందా గుణింతపు గుర్తులు? చూశారు కదా ఒకసారి, ఒక్క నిమిషం ఉండండి. చూడండి, చూసారా గుణింతం? గుణింతం చూసారా? ఇక్ లేదా అక్షరము గుణింతము, దీర్ఘం తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వట్టసుడి దీర్ఘం. ఈ విధంగా మనము కాగుణింతాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగుణింతం ఒక్కసారి మీరు నేర్చుకుంటే ఏ గుణింతమైన ఈజీగా నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. కాగుణింతం ఇక్ అనేది హల్లుగా పలికే పొల్లుగా పలికే ధ్వని. దానికి అచ్చును చేర్చాం, ప్రాణం పోసాం, అప్పుడు సంపూర్ణమైనటువంటి హల్లు ఏర్పడింది. విన్నారు కదా? తర్వాత వచ్చే క్లాసులో ఆ గుణింతము మరొక గుణింతం చూద్దాం. మరో 2-3 గుణింతాలు చూసిన తర్వాత ఒత్తులు ఇవన్నీ నేర్చుకుందాం. సరేనమ్మా? హోంవర్క్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మీకు 3 గుణింతాలు ఇస్తాను, రాయండి దగ్గర. ఆల్రెడీ హోంవర్క్ కాగుణింతం ఇచ్చాను కదా, కాగుణింతం ఎలా రాయాలో చెప్పాను. కాగుణింతము, గాగుణింతము, ఓకేనా? అర్థమైందా? చాగుణింతము. ఈ 3 గుణింతాలు 2 సార్లు రాయండి. రీడ్ అండ్ రైట్ 2 times. ఏ విధంగా రాస్తారు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్ ప్లస్ తలకట్టు కాయింది, ఇగ్ ప్లస్ తలకట్టు గాయింది, ఇచ్ ప్లస్ తలకట్టు చాయింది. ఈ విధంగా రాయండి. ఒకవేళ ఈ విధంగా రాయకపోతే రేపు మళ్ళీ నేను చెప్తాను. మామూలుగా అయినా సరే ఈ 3 గుణింతాలు హోంవర్క్ ఏవేవి? కా గా చ. రీడ్ అండ్ రైట్ 2 times. సరేనమ్మా? రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, రైట్.